ఈ కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఒక ప్రశ్న ఉంటుంది కదా, ఉంటుంది. నేను ఎవరు, ఈ ప్రపంచంతో నాకేంటి సంబంధం? అవును. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కూడా ఇదే ప్రశ్న అడిగారు. వారి సమాధానం కొన్ని అద్భుతమైన కథల్లో, భావనల్లో దాగి ఉంది. కరెక్ట్. ఈరోజు మనం వేదాల్లోని అలాంటి రెండు కీలకమైన భావనల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. తప్పకుండా. ఒకటి అదితి, అంటే హద్దుల్లేని అనంతమైన చైతన్యం. అఖండమైనది. రెండవది ప్రజాపతి, ఆ అనంతం నుండి ఈ సృష్టిని, ఈ బహుళత్వాన్ని సృష్టించిన మొదటి దేవత. అయితే ఇక్కడ అసలైన చిక్కుముడి ఏంటంటే, అంతా ఆ అనంతమైన చైతన్యమే అయితే, అవును, మరి మనం ఈ విభజనను, ఈ నేను, నువ్వు అనే తేడాను ఎందుకు అనుభవిస్తున్నాం? అదే నా ప్రశ్న కూడా. ఈ అనంతం నుండి ఈ రూపాలు, ఈ సృష్టి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం సిద్ధాంతాల్లో లేదు, ఒక మనిషి జీవితంలో, అతని ప్రాణ సంకటంలో ఉంది. అవును, ఆ మనిషే శునశేపుడు. అవును. మృత్యువు అంచున నిలబడి అతను అమరత్వం గురించి, ఈ విభజన నుండి ఏకత్వానికి ఎలా చేరాలనే దాని గురించి ఒక ప్రాథమిక ప్రశ్న అడిగాడు. ఆ కథ, ఆ ప్రశ్న, ఆ సమాధానం, వీటన్నిటినీ ఈరోజు మనం మన సోర్సెస్ ఆధారంగా విశ్లేషిద్దాం. మొదలు పెడదాం. సరే, ముందుగా ఆ అనంతమైన చైతన్యం అదితి గురించి మొదలుపెడదాం. వేదాల్లో ఆమెను దేవమాత అన్నారు, అంటే దేవతలందరికీ తల్లి. అదితి అనే పదములోనే దాని అర్థం ఉంది. ఎలాగండి? దితి అంటే విభజన, ఖండించడం. అదితి అంటే విభజించలేనిది, అఖండమైనది. ఓహ్, అలాగా. ఆమె అనంతమైన స్పృహకు, ఎల్లలూ లేని ఐక్యతకు ప్రతీక. వేదం ఆమెను అత్యున్నత కాంతి అంటుంది. అత్యున్నత కాంతినా? అవును. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇలా మనం చూసే ప్రకాశాలన్నీ ఆ మహాకాంతి యొక్క చిన్న చిన్న ప్రతిబింబాలు మాత్రమే. మన చైతన్యానికి మూలమైన అసలైన ప్రదేశం అదితి అన్నమాట. అంటే ఇదొక రకంగా అన్నీ తనలో ఇముడ్చుకున్న అనంతమైన ఆకాశం లాంటిదా? ఆ, చెప్పొచ్చు. అందులో మేఘాలు, గ్రహాలు అన్నీ ఉన్నా ఆకాశం మాత్రం ఒక్కటే, విభజించలేనిది. సరిగ్గా అలాంటిదే. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయముంది. ఏమిటది? అదితికి పూర్తి విరుద్ధమైన భావన కూడా ఉంది. అదే ధితి. ధితి అంటే విభజన? అవును. అదితి అనంతమైన ఐక్యత అయితే, ధితి విభజించబడిన అసంపూర్ణమైన చైతన్యం. ధితి యొక్క పని మనల్ని రెండు రకాలుగా దెబ్బతీయడం. రెండు రకాలుగానా? ఒకటి ఆవరణ, అంటే మన కళ్లకు గంతలు కట్టడం, అసలు నిజమేంటో మనకు కనబడకుండా చేస్తుంది. రెండవది విక్షేపణ, అంటే మన దృష్టిని పక్కదారి పట్టించడం. దీనికి మన రోజువారీ జీవితంలో ఏదైనా ఉదాహరణ ఉందా? ఎందుకంటే ఆవరణ, విక్షేపణ అనేవి కొంచెం బరువైన పదాల్లా ఉన్నాయి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఉదాహరణకు, మీరొక ముఖ్యమైన ప్రాజెక్టు మీద పనిచేయాలనుకుంటున్నారు. ఓకే. కాని మీలో ఒక బద్ధకం, నా వల్ల కాదులే అనే ఒక చిన్న అనుమానం మొదలవుతుంది. అవును, అవుతుంది. అది ఆవరణ, మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకునేలా చేస్తుంది. కరెక్ట్. ఆ అనుమానం రాగానే, సరే ఒక్క 5 నిమిషాలు సోషల్ మీడియా చూసి వస్తా అని ఫోన్ పట్టుకుంటారు. ఇది రోజూ జరిగేదే. 2 గంటల తర్వాత తేరుకుంటారు. అది విక్షేపణ. అసలు లక్ష్యం నుండి మిమ్మల్ని పక్కదారి పట్టించింది. ఓ, ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఈ రెండూ దీతిశక్తులే, మనల్ని పరిమితుల్లో బంధించేవి. అద్భుతంగా చెప్పారు. అంటే దేవతలు అదితి సంతానం. వాళ్ళు కాంతి, ఐక్యత, అనంతత్వం వైపు నడిపిస్తారు. మనలో ఉన్న పాజిటివ్ ఆలోచనలు, మన క్రియేటివిటీ, మన ధైర్యం. అవును, ఇవన్నీ దేవతల శక్తులు. ఇక దితి సంతానమైన దైత్యులు లేదా దానవులు మనల్ని ఈ బద్ధకం, భయం, అనుమానమనే చీకటి గుహలో బంధిస్తారు. సరిగ్గా అంతే. మనలోనే ఈ యుద్ధం రోజూ జరుగుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. వేదాల ప్రకారం ఈ దేవతలు కేవలం ప్రకృతి శక్తులు కాదు. కాదా? కాదు. వాళ్ళు మన లోపల ఉన్న మానసిక చైతన్య శక్తులు. మన ఆలోచనలను, సంకల్పాలను, ఆనందాన్ని ప్రేరేపించేవి ఈ దేవతాశక్తులే. వారి స్వభావం ఎప్పుడూ దైవికమైనది. అందుకే వారి ధోరణి ఎల్లప్పుడూ శాశ్వతత్వం, అమరత్వం వైపు ఉంటుంది. ఈ ఉన్నత శక్తులన్నిటికీ మూలం అదితి. అందుకే ఆమె దేవమాత. సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడే నాకో పెద్ద ప్రశ్న వస్తోంది. అడగండి. అంతా అదితి అనే అనంతమైన విభజించబడని చైతన్యమే అయితే, మరి ఈ సృష్టి, ఈ రూపాలు, ఈ నేను అనే భావన ఎలా వచ్చాయి? ఈ అనంతం నుండి ఈ బహుళత్వం ఎలా వ్యక్తమైంది? ఇక్కడే ప్రజాపతి పాత్ర వస్తుందా? అవును. ఈ మార్పుకు, ఈ పరిణామానికి కారకుడే ప్రజాపతి. ప్రజాపతి. ప్రజా అంటే జీవులు,
పతి అంటే అధిపతి. ఆయన సృష్టికి అధిపతి, మొదటి దేవత. హ్మ్. ఋగ్వేదం ప్రకారం సృష్టికి ముందు అంతా కేవలం జలం, ఒక అంధకారమైన శూన్యం. ఓకే. ఆ జలాల నుండి ఒక బంగారు అండం, హిరణ్యగర్భం ఉద్భవించింది. దాని నుండి ప్రజాపతి స్వయంగా జన్మించాడు. ఆయన సృష్టి ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన ఉచ్ఛ్వాసం నుండి దేవతలను, నిశ్వాసం నుండి అసురులను సృష్టించాడని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును, అంటే వెలుగు, చీకటి రెండూ ఒకే మూలం నుండి వచ్చాయా? ఇది కొంచెం గందరగోళంగా లేదా? పైకి చూస్తే అలానే అనిపిస్తుంది. కాని దాని వెనుక లోతైన అర్థముంది. చెప్పండి. మొదలవుతుంది. పగలు, రాత్రి, మంచి, చెడు, జననం, మరణం. ఈ జంటలు లేకుండా సృష్టి లేదు. నిజమే. ప్రజాపతి ఈ ద్వంద్వత్వానికి అతీతమైన మూలం. ఆయన నుండే ఈ రెండూ వ్యక్తమయ్యాయి. కాని ఆయన కథలో అంతకంటే ముఖ్యమైనది త్యాగం అనే భావన. త్యాగం. అవును, బ్రాహ్మణాల ప్రకారం విశ్వం మరియు జీవుల సృష్టి కోసం ప్రజాపతి తనను తాను త్యాగం చేసుకున్నాడు, తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను త్యాగం చేసుకోవడమంటే ఆత్మహత్యలాంటిదా? లేక ఇంకేదైనా అర్థముందా? ఈ రోజుల్లో త్యాగమనే పదాన్ని మనం చాలా తేలికగా వాడేస్తాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రజాపతి త్యాగమంటే ఏదో భౌతికమైనది కాదు. అది సృజనాత్మక ప్రక్రియలో ఒక మూలసూత్రం. ఉదాహరణకు ఒక కళాకారుడు తన సమయాన్ని, శక్తిని, ఏకాగ్రతను త్యాగం చేసి ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తాడు. అవును. ఒక వ్యవస్థాపకుడు తన సౌకర్యాన్ని, భద్రతను పణంగా పెట్టి ఒక కంపెనీని నిర్మిస్తాడు. ఆ సృష్టిలో వారు కరిగిపోతారు. అలాగే సృష్టి కోసం ప్రజాపతి తన అనంతమైన, అరూపమైన స్థితిని త్యాగం చేసి ఈ బహుళత్వంగా, ఈ రూపాలుగా మారాడు. అది సృష్టి వెనుక ఉన్న కాస్మిక్ పెయిన్ లాంటిది. కాస్మిక్ పెయిన్. అనంతం తనను తాను పరిమితం చేసుకునే ప్రక్రియ. వావ్! అంటే సృష్టి అనేది కేవలం ఒక యాంత్రిక ప్రక్రియ కాదు, అది సృష్టికర్త యొక్క స్వీయార్పణ. ఖచ్చితంగా. ఈ బహుళత్వమనే భ్రమలో చిక్కుకున్న మనం తిరిగి ఆ త్యాగం వెనుక ఉన్న ఏకత్వానికి ఎలా చేరాలి? ఈ ప్రశ్న ఎంత తాత్వికంగా వినిపించినా ఇది ఒక మనిషి ప్రాణసంకటంలో ఉన్నప్పుడు అడిగిన ప్రశ్న. నిజం. ఆ కథే శునశ్శేపుడి కథ. ఆ కథలోకి వెళ్దామా? తప్పకుండా. ఈ కథ ఐతరేయ బ్రాహ్మణంలో చాలా నాటకీయంగా వర్ణించబడింది. కథానాయకుడు హరిశ్చంద్ర మహారాజు. ఓకే. ఆయనకు సంతానం లేదు. సంతానం కోసం వరుణదేవుణ్ణి ప్రార్థించి, నాకు కొడుకు పుడితే వాడినే నీకు బలిస్తాను అని మొక్కుకుంటాడు. ఇది వినడానికే చాలా కఠినంగా ఉంది. అవును. వరుణుడి అనుగ్రహంతో రోహితుడు అనే కుమారుడు పుడతాడు. కాని కొడుకు పుట్టాక పుత్రప్రేమ. అదే పుత్రప్రేమతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతాడు. వరుణుడు గుర్తుచేసిన ప్రతిసారీ పళ్ళు రానివ్వండి, పళ్ళు వచ్చాక ఊడనివ్వండి, క్షత్రియుడుగా ఆయుధాలు పట్టనివ్వండి అంటూ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసి వరుణుడికి కోపమొచ్చి రాజుకు జలోదరం అనే భయంకరమైన వ్యాధితో బాధపడమని శపిస్తాడు. ఇంతలో రోహితుడికి విషయం తెలుస్తుంది. తన వల్లే తండ్రికి కష్టం వచ్చిందని తెలిసి తండ్రిని కాపాడటానికి బలి అవ్వడానికి సిద్ధపడతాడు. అవును, సిద్ధపడతాడు. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అవును. రోహితుడు యజ్ఞానికి వెళ్తుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అతన్ని ఆపుతాడు. ఇంద్రుడా? ఎందుకు? ఓ రోహిత, ప్రాణం ఉన్నంతవరకే మనిషికి విలువ. బ్రతికుంటే ఏదైనా సాధించవచ్చు. మరణాన్ని ఆహ్వానించొద్దు. అరణ్యాలకు వెళ్లి ప్రయాణం చెయ్యి అని సలహా ఇస్తాడు. ఓ! రోహితుడు ఆ మాట విని అడవులకు వెళ్ళిపోతాడు. అలా 1 సంవత్సరం గడిచాక తండ్రి మీద ప్రేమతో తిరిగి వద్దామనుకుంటాడు. మళ్ళీ ఇంద్రుడొస్తాడు. అవును. మళ్ళీ ఇంద్రుడు వచ్చి, ప్రయాణం చేస్తూనే ఉండు, ప్రయాణం చేసేవాడి పాపాలు నశించిపోతాయి అని చెప్పి మరో సంవత్సరం మాపుతాడు. అలా 5 సంవత్సరాలడ్డుకుంటాడు. ఈ 5 ఏళ్లలో రోహితుడు ఏం చేశాడు? అతని మానసిక స్థితి ఏమిటి? ఇది కేవలం పారిపోవడం లాంటిదా, లేక ఇందులో ఏదైనా అంతరార్థముందా? ఇది కేవలం పారిపోవడం కాదు, అదొక అన్వేషణ. అన్వేషణ? ఆ 5 ఏళ్ల ప్రయాణంలో అతను ప్రకృతి నుండి, ఋషుల నుండి జ్ఞానాన్ని సంపాదించాడు. తన విధి నుండి పారిపోవడం కాదు, దానికొక ప్రత్యామ్నాయం వెతకడం నేర్చుకున్నాడు. చివరికి 6వ సంవత్సరంలో తిరిగి వస్తుండగా అజిగర్తుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు తన 3 కొడుకులతో ఆకలితో అలమటిస్తూ కనిపిస్తాడు. అప్పుడు రోహితుడికొక ఆలోచన వస్తుంది. తనకి బదులుగా ఆ బ్రాహ్మణుడు కొడుకులలో ఒకరిని బలి ఇవ్వాలని. అవును. నిజం చెప్పాలంటే ఈ కథ విన్నప్పుడు కన్నతండ్రే డబ్బుకు ఆశపడి కొడుకుని అలా ఎలా అమ్మగలిగాడు అన్నకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ పరిస్థితి అలాంటిది.
లజీగర్తుడిని 100 ఆవులిస్తాను, నీ కొడుకులలో ఒకరిని ఇవ్వు అని రోహితుడు అడుగుతాడు. అప్పుడు తండ్రి, నా పెద్ద కొడుకుని నేనివ్వను, వాడు నాకు చాలా ఇష్టం అంటాడు. తల్లి, నా చిన్న కొడుకుని నేనివ్వను, వాడు నా ప్రాణం అంటుంది. అంటే మధ్యవాడు. చివరికి ఎవరికీ అక్కర్లేని మధ్యవాడైన శునశేపుడిని 100 గుర్రాలకు అమ్మేస్తారు. దేవుడా! అంతేకాదు, బలియాగంలో శునశేపుడిని బలిపీఠానికి కట్టడానికి తండ్రి అజీగర్తుడే ఒప్పుకుంటాడు. ఏమిటి? ఇంకో 100 గుర్రాల కోసం బలి ఇవ్వడానికి కత్తి పట్టడానికి కూడా అతని సిద్ధపడతాడు. ఒక్క క్షణం ఆలోచించండి. చుట్టూ వేదమంత్రాలు, యజ్ఞహోమం. తనను కాపాడాల్సిన కన్నతండ్రే తన ప్రాణం తీయడానికి కత్తి పట్టుకుని నిలబడ్డాడు. అమ్మిన తల్లి చూస్తూ ఊరుకుంది. రాజు తన ప్రాణం కాపాడుకోవడానికి చూస్తున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో అతని మెదడులో ఏ ఆలోచన మెరిసి ఉంటుందో. ఆ తీవ్రమైన నిస్సహాయతే అతని ఉన్నతమైన ప్రశ్నలు అడిగేలా చేసింది. అతడు దేవతలను ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమడిగాడు? నన్ను ఈ బంధనాల నుండి విడిపించండి. నేను మళ్లీ అదితిపుత్రుడిగా అనంతమైన కాంతిలో ఎలా జీవించగలను? ఈ మృత్యుబంధం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు అని వేడుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి అతనిపై దయ తలచి కొన్ని రక్షణ మంత్రాలను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత ఆ మంత్రాలను జపిస్తూ ఉండగానే అతని కట్లు వాటంతటా అవే విడిపోతాయి. హరిశ్చంద్రుడి వ్యాధి నయమవుతుంది. అంటే అతను కేవలం భౌతికంగా రక్షింపబడటమే కాకుండా ఇంకా ఏదో గొప్ప పరివర్తన చెందాడన్నమాట. ఖచ్చితంగా. అది అతని పునర్జన్మ. కన్న తండ్రే తన్ని విడిచిపెట్టడంతో శునశ్శేపుడు తన ప్రాణాన్ని కాపాడిన విశ్వామిత్రుడినే తన నిజమైన తండ్రిగా భావిస్తాడు. విశ్వామిత్రుడు కూడా ఆ బాలుడిని తన కుమారుడుగా స్వీకరించి దేవరాతుడు అంటే దేవునిచే అనుగ్రహించబడినవాడు అని పేరు పెట్టాడు. దేవరాతుడు. ఆ క్షణం నుండి శునశ్శేపుడు జీవితం మారిపోయింది. అతను ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక గొప్ప వేదఋషి అయ్యాడు. ఋగ్వేద స్తుతికర్తలలో ఒకటిగా నిలిచాడు. ఇంతకీ శునశ్శేపుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి? బహుళత్వం నుండి ఏకత్వానికి ఎలా చేరాలి? ఏ దేవతను ధ్యానించాలి? శునశ్శేపుడు అడిగిన ఆ ప్రశ్నకు వేదం ఒక అద్భుతమైన సమాధానం చెబుతుంది. ఏమిటది? ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే. దీనిని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. దాని అర్థం, పుట్టనివాడై ఉండి కూడా ఆయన జీవుల గర్భంలో చరిస్తూ అనేక రూపాలలో వ్యక్తమవుతాడు. ఓకే. అంటే ఆయన పుట్టకపోయినా ప్రతి జీవులోనూ ఆయనే ఉన్నాడు. మనం చూసే ఈ రకరకాల రూపాల్లో కనిపించేది ఆ ఒక్కడే. ఆ ఏకమైన సృష్టికర్త మనందరిలోనూ ఉన్నాడు. ఆయనే ఈ బహుళత్వ రూపంలో కనిపిస్తున్నాడు. అంటే మనం ధ్యానించవలసిన అంశం ప్రజాపతియేనా? ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి మార్గం అదేనా? అవును, ధ్యానం చేయవలసిన అంశమదే. మన చైతన్యాన్ని అత్యున్నత స్థాయికి విస్తరింపచేసే ఆ మొదటి సృజనాత్మక స్పందన ఏదైతే ఉందో అదే ప్రజాపతి స్వరూపమా? అదే ప్రజాపతి స్వరూపం. ఆయన అనిర్వచనీయమైనవాడు, కాని ప్రతి జీవిలోనూ నివసించేవాడు. అయితే ఇక్కడ నాకో సందేహం. ప్రజాపతి మనలోనే ఉన్నాడని అంటున్నారు కదా, అలాంటప్పుడు మనమెందుకు ఆయన్ని గుర్తించలేకపోతున్నాం? మంచి ప్రశ్న. మనలోనే ఉన్న సృష్టికర్తను మనమెందుకు బయట వెతుక్కుంటున్నాం? ఈ అజ్ఞానానికి కారణం మనం ముందుగా చెప్పుకున్న దితిశక్తులేనా? అవును, కారణం అవే. మన చైతన్యం అనంతమైనదే అయినా దితిశక్తులైన నేను, నాది అనే పరిమిత అహంభావం వల్ల అది విభజించబడి పరిమితమైన స్వీయస్పృహగా మారుతుంది. శునశ్శేపుడు ఆ బలిపీఠం మీద మృత్యువుకు అత్యంత సమీపంలో ఉన్నప్పుడు అతని నేను అనే చిన్న అహంకారం చనిపోయింది. ఆ అహం నశించినప్పుడు తనలో ఉన్న ఆ అనంతమైన సృజనాత్మకమైన ప్రజాపతి తత్వాన్ని అతను గుర్తించాడు. ఆ క్షణంలోనా? అవును, ఆ ఏకమైన సృష్టికర్తను తనలో గుర్తించడం ద్వారా ఈ బహుళత్వమనే భ్రమ నుండి బయటపడి ఏకత్వాన్ని చేరాడు. అదే అతను పొందిన జ్ఞానం. మృత్యుభయం నుండి అమరత్వ జ్ఞానం వైపు అతన్ని నడిపించిన సత్యం అదే. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. అదితి అనే అనంతమైన ఐక్యత నుండి ప్రజాపతి అనే సృష్టికర్త వరకు. ఆ సృష్టికర్త నుండి వ్యక్తమైన బహుళత్వంలో చిక్కుకుని మృత్యువు అంచున నిలబడి తిరిగి ఆ ఏకత్వాన్ని చేరుకున్న శునశ్శేపుడి కథ వరకు. ఈ కథలు మనకు చెప్పేది ఒక్కటే. చెప్పండి. మనలో ఉన్న దేవ దానవ శక్తులను, అంటే మనల్ని ఉన్నతివైపు నడిపించే, అలాగే పరిమితుల్లో బంధించే ప్రవృత్తులను గుర్తించాలి. అవును. మన చైతన్యాన్ని పరిమితమైన అహం నుండి అనంతమైన సృష్టితత్వం వైపు మళ్లించాలి. శునశ్శేపుడిలాగే జీవితంలోని కష్టాలు, సవాళ్లు మనల్ని ఉన్నతమైన ప్రశ్నలడిగేలా ప్రేరేపిస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం మన లోపలే, మన సృజనాత్మక చైతన్యంలోనే ఉంది.
శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన. చెప్పండి. ప్రజాపతి సృష్టి కోసం